వెల్కమ్ టు విస్తా కిచెన్. ఈరోజు విస్తా కిచెన్లో గుత్తి బీరకాయ కర్రీ ఎట్లా చేయాలో చేసి చూపిస్తా. గుత్తి బీరకాయ కోసం ఏమేమి కావాలో అన్నీ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఒకసారి చూసేద్దాం రండి, ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తా రండి. గుత్తి బీరకాయకి ఏమేమి కావాలంటే ఈ సైజు కొబ్బరి ముక్క, 2 బాదం పప్పులు, కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ మెంతులు. ఇవన్నీ మనం ఇప్పుడు వేయించేసుకుందాం. 2 జీడిపప్పులు, 1 బాదం పప్పు, ఇవి కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు నేను ఒకటి బౌల్ పెట్టుకున్నా, దాంట్లో ఇవి వేసేద్దాము. కొంచెం వేసి స్లో చిన్న మంట మీద దాన్ని మంచిగా అన్నీ వేగిపోయేటట్టు వేయించుకుందాం. ఇప్పుడు చూడండి, ఇట్లా వేగిపోయినాయి అన్నీ. ఈ వేగిపోయిన వాటిని ఇప్పుడు నేను మిక్సీ బట్టి పౌడర్ చేస్తా. మిక్సీ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకొస్తా. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక లవంగము, కొంచెం ఒక పట్ట, కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేస్తున్నా. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నా, చిన్న సైజే 2 ఉల్లిపాయలు వేసి మంచిగా ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేసుకున్నాం. కలర్ కొంచెం రావాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ ఇట్లా వేగిపోయినాయి మంచిగా. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా కొంచెం వేగనిచ్చి, ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ తీసుకున్నా. ఇవి బీరకాయలు. ఈ బీరకాయలు 1/2 కేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇట్లా 4 కాట్లు పెట్టుకున్నాం, విడివిడిగా ముక్కలు. ఇట్లా అన్ని ఇట్లానే కట్ చేసిన. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసేద్దాం. 1/2 కిలో తీసుకున్నాను నేను. ఇంకా సన్న బీరకాయలు ఉంటే కూడా బాగుంటుంది. నాకు కొంచెం లావు ఉన్నాయి. ఇంకా సన్నగా ఉన్న లేత బీరకాయలు అయితే కర్రీ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి మూత వేద్దాం. నేను మొత్తం ఉప్పు వేయట్లేదండి, కొంచెం అవి మగ్గుతాయి కదా, మగ్గడానికి ఒక 1/2 స్పూన్ వేసిన. ఇప్పుడు మంచిగా నూనెలో మగ్గించుకోవాలి. కొంచెంసేపు మూత వేద్దాం. చూడండి, మొత్తం మగ్గిపోయింది. ఇవి కాయలన్నీ బీరకాయ అంతా మగ్గింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కారం 1 స్పూన్ వేసిన, 1 స్పూన్ కారం. ఫస్ట్ మనం ఉప్పు కొంచెం వాళ్ళు వేసుకున్నాం కదా, తగ్గించుకొని వేసుకోండి, తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపేసుకుందాం. కారం అంతా ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే వెంబడే నేను ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నా. ఇంతే. ఈ చింతపండుని రసం చేసుకొని దాంట్లో వేసేసుకుందాం. గ్రేవీ మంచిగా వస్తుంది. చింతపండు వేసేసుకొని ఇలా పులుసు వేసేసుకున్నాం కదా, గ్రేవీ కోసం మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి పులుపు. నేనైతే ఇంతే సరిపోతుంది ఒక 1/2 కేజీ బీరకాయలకి. ఇప్పుడు మొత్తం ఇల్లంతా చింతపండు రసం అంతా వేసేసాం కదా, మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసేసుకోవాలి దాంట్లోనే రసంలో. ఇప్పుడు నేను మీకు చూపించిన కదండి అన్నీ, అవన్నీ పౌడర్ వేసిన. పౌడర్ అంతా దీంట్లో స్టార్టింగ్లోనే వేసేయాలి, ఎందుకంటే అందులో మంచిగా ఉడకాలి. అవి అంతా పౌడర్ అంతా ఉడికితేనే గ్రేవీ చిక్కగా వస్తుంది మంచిగా. కొంచెంసేపు అంతా కలిపేసుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. అది మంచిగా ఉడకాలి, అన్ని కారం మసాలాలు అన్నీ ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకోవాలి.
మూత తీసుకుందాం. 3 మినిట్స్ అయిపోయింది. చూడండి నూనె అంతా ఇట్లా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి కలుపుకొని చెక్ చేసుకుందాము బీరకాయ ఉడికిందో లేదో అని. ఉడికిపోయింది బీరకాయ. ఇప్పుడు మనం లాస్ట్గా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర మంచిగా గ్రేవీ చూడండి, గ్రేవీ బాగుంది. ఇట్లా గ్రేవీ వచ్చే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఈ గ్రేవీ ఎక్కువైతే ఇంకా కొన్ని మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే ఇది మన గ్రేవీ ఇంత చాలు కాబట్టి ఇట్లా రావాలి గ్రేవీ. మరి దగ్గర కాకుండా ఇంకా చల్లారితే ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. పెట్టేసుకుందాం. ఓకే, ఎంతో టేస్టీ గుత్తి బీరకాయ రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ తినని వాళ్ళు గుత్తి బీరకాయ చేసుకోండి. చాలా మంది ఉంటారు కదా, ఒక వంకాయలు తినొద్దు అది ఇది అంటారు కదా, వాళ్ళకి ఈ టేస్ట్ చేసి చూపెట్టండి. ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది, ఇంకా బాగుంటుంది. దీన్ని బగారా రైస్లకి, చపాతీకి, జొన్న రొట్టెకి అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి సేమ్ మెథడ్తో ట్రై చేయండి. నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.